రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న రేషన్ కార్డుల్లో పారదర్శకత లోపిస్తుంది. ముఖ్యంగా ఈవేళ లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో వలసలు పోయి బతుకుతున్న వాళ్ళంతా కూడా తంబేయాలని చెప్పి సచివాలయాలకు వస్తున్నారు. లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్ళేసరికి సర్వర్ పనిచేయడం లేదని చెప్పి చెప్తున్నారు. అలాగే కారున్న రేషన్ కార్డు తీసుకోవడానికి అనర్హులని, ఇతర ఏవైనా వాహనాలున్న రేషన్ కార్డుకి అనర్హులని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈవేళ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 3 లక్షల మంది ఉన్నారు. స్కీమ్ వర్కర్లు అంతా కలిపి 2 లక్షల మంది ఉన్నారు. వీరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వమని చెప్తున్నారు. ఈవేళ ప్రభుత్వమే దాదాపు 3 లక్షల వరకు ఆదాయం వచ్చిన వాళ్ళని బిలో పవర్టీ లైన్ కింద తీసుకోవాలని చెప్పి చెప్తుంది. మరి స్కీమ్ వర్కర్లకు ఇచ్చింది 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 10,000 రూపాయలు అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఆదాయం. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని, స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా బిలో పవర్టీ లైన్ కింద గుర్తించి రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకి అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈవేళ సచివాలయాల దగ్గర అవసరమైతే ఎక్స్ట్రా కంప్యూటర్లు సిబ్బందిని పెట్టి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు చిన్నపిల్లలతో, మహిళలతో సచివాలయాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వెంటనే పని జరిగే విధంగా స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.